సౌలు ఎన్నిసార్లు దావీదుకి కీడు చేద్దామని నిర్ణయించుకున్నా దావీదు ఎప్పుడు సౌలుకి కీడు చేయలేదు, చేయాలన్న ఆలోచన కూడా పెట్టుకోలేదు. అలా అని చెప్పి సౌలు చేసిన తప్పులకి శిక్ష రాలేదు అనడానికి లేదు కదా. దేవుడు శిక్షించాడు. తన రాజు కిరీటము కోల్పోయాడు. తన తర్వాత తన పిల్లలు రాజు అవ్వాల్సింది తన పిల్లలు రాజు అవ్వలేదు. అలాగే ఎవరైనా మనకు కీడు చేసినప్పుడు తిరిగి కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎలా తెలుస్తుంది మరి వాళ్ళకి? వారిని ఎలా శిక్షించాలి, ఎవరు శిక్షిస్తారు అనే ప్రశ్నకు బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే, శిక్షించువాడు దేవుడు, పగ తీర్చుకునేవాడు దేవుడు. కాబట్టి కీడు ఎవరైనా చేసినప్పుడు ప్రతి కీడు చేస్తే ఏమవుద్దు అంటే, కీడు చేసినోడు ప్రతి ఒక్కరికి దేవుని ఉగ్రత ఉంటుంది. నువ్వు ప్రతి కీడు చేసినప్పుడు నీకు కూడా ఉగ్రత ఉంటుంది కదా. కాబట్టి కీడు బదులు మేలు చేసినప్పుడు, కీడుకు బదులుగా నువ్వు మేలు చేసినప్పుడు, మేలు వలన దేవుని నిత్య జీవమును, దేవుని సంతోషమును, సమాధానమును, సమృద్ధిని స్వతంత్రించుకోగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు చేయాలని ఎవరు భావించినా గుర్తుంచుకో, అపవాది నిన్ను ఒక బంధకంలో బంధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, కీడు చేయకుండా కీడుకు ప్రతిగా మేలు చేయగలిగితే ఆ మేలు యొక్క ప్రతిఫలమును నువ్వు పొందుకోగలుగుతావు. మేలు ప్రతిఫలం ఎప్పుడైనా సరే నిత్య జీవం, సంతోషం, సమాధానం లాంటివే ఉంటాయి. అదే కీడుకు ప్రతిగా కీడు చేసినప్పుడు ఆ కీడుకు ప్రతిఫలము అయిన శాపమును అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి కీడు చేత జయించబడద్దు, మేలు చేత కీడును జయించి ఆశీర్వదించబడదాం. God bless you.